జర్నలిస్టుల మీద కేసులని అరెస్టులని ఏవేవో వింటున్నాము. వాటికంటే ముందు మన సాక్షి జర్నలిజం ఏంటో ఒకసారి చూడండి. అసలు న్యూస్ ఏంటి, సాక్షిలో వచ్చే న్యూస్ ఏంటి? మంత్రి కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి, ఇది న్యూస్. కానీ సాక్షిలో ఏమొస్తుంది? రోడ్డు ప్రమాదంలో మంత్రికి గాయాలు. శాసన మండలి గ్యాలరీలో నందమూరి బాలకృష్ణతో ఫోటోలు దిగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఇది న్యూస్. కానీ సాక్షి ఏం చేస్తే ఆ వైసీపీ ఎమ్మెల్యేల ఫోటోలు కట్ చేసి కుతంత్రాలు నడుపుతున్న బాలకృష్ణ చంద్రబాబు అని రాస్తుంది. అమరావతికి రుణం ఇవ్వలేనన్న వరల్డ్ బ్యాంక్, ఇది న్యూస్. కానీ సాక్షిలో ఏమైనా వస్తుంది? జననేత నవరత్నాలకు చేయూతను అందిస్తామంటున్న వరల్డ్ బ్యాంక్. మళ్ళీ దానికి యాడింగ్గా అమరావతికి రుణం రాకపోవడానికి కారణం చంద్రబాబు అని ఒకరోజు, కాదు కేంద్రం వద్దంది అని ఇంకో రోజు రాస్తారు. అమరావతికి అన్ని ప్రతికూలతలే అని తేల్చి చెప్పిన ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతికి మునక తప్పదు అని హెచ్చరిస్తున్న మద్రాస్ ఐఐటి, ఇది సాక్షి న్యూస్. కానీ రియాలిటీ అంటే అమరావతి మీద మేము ఎటువంటి రిపోర్టు చేయలేదని ప్రకటించిన మద్రాస్ ఐఐటి. ఆదరణ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఎటువంటి కంప్లైంట్లు తమ దృష్టికి రాలేదని శాసన మండలిలో లిఖితపూర్వకంగా ప్రకటించిన మంత్రి శంకర్ నారాయణ, ఇది న్యూస్. కానీ సాక్షిలో వచ్చే న్యూస్ ఏంటి? ఆదరణ నిర్వహణలో జరిగిన గోల్మాల్ గురించి వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ ఆ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న మంత్రి శంకర్ నారాయణ. తారక్ అరవింద సమేత సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ ఫోటో కట్ చేసేస్తారు సాక్షిలో. తెలకపల్లి రవి రాసిన పుస్తకం ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్. ఇక్కడ ఆ ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ ఫోటో కట్ చేసి న్యూస్ వేస్తారు. దీని మీద తెలకపల్లి రవి వీడియో తీసి మరీ అడిగాడు, ఇదేమి జర్నలిజం అంటూ. చంద్రబాబుకి భద్రత కొనసాగించాలి హైకోర్టు, ఇది న్యూస్. కానీ సాక్షిలో వచ్చే న్యూస్ హైకోర్టులో చంద్రబాబుకు చొక్కెదురు. చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో 2 లక్షలు దొరికాయి, ఇది న్యూస్. కానీ సాక్షిలో వచ్చే న్యూస్ చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో బయటపడ్డ 2,000 కోట్ల భాగోతం. ఈ పక్కన ఫోటోలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి దండేస్తా ఉన్న వ్యక్తి ఒకసారి గంజాయి రవాణాలో దొరికితే దాని మీద సాక్షి న్యూస్, గంజాయి రవాణా చేస్తూ దొరికిన తెలుగుదేశం వ్యక్తి. 2019 ఆగస్టు సాక్షి న్యూస్, మొన్నటిదాకా అధ్వానంగా పడిన చిట్టినగర్ సొరంగం నేడు పెయింటింగ్లతో కళకళ. రియాలిటీ ఏంటంటే 2018 ఆగస్టులోనే ఆ చిట్టినగర్ సొరంగానికి పెయింటింగ్లు వేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర, ప్రజాశక్తి, వార్త అన్ని పేపర్లో న్యూస్. రైతుల్ని బ్రోకర్లు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తహసీల్దార్ వనజాక్షి. దాని మీద సాక్షిలో వచ్చే న్యూస్ తహసీల్దార్ వనజాక్షిపై తెలుగుదేశం దాడి. జాతీయ మీడియాతో పాటు అన్ని పేపర్లు ఆ రోజు జరిగిన పంట నష్టం గురించి, గాలి వాన వల్ల పడిపోయిన పంటల గురించి రాస్తే అదే రోజు సాక్షిలో వచ్చే హెడ్లైన్ పచ్చని పండగ ఆనందంలో రైతులు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు డిలే అవుతుంది, దానివల్ల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది, ఒకసారి ఆలోచించండి అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే దాని మీద సాక్షిలో వచ్చే న్యూస్ పోలవరం రివర్స్ టెండరింగ్కి గ్రీన్ సిగ్నల్. విశాఖకు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి, అందుకే కొంచెం దూరంగా పెట్టమన్నాము అని జీఎన్ రావు కమిటీ ఆ రోజు ప్రెస్ మీట్లో అంటే దానికి సాక్షిలో వచ్చే న్యూస్ విశాఖే ఉత్తమ్ము తేల్చి చెప్పిన జీఎన్ రావు జననేతదే ముందు చూపు. మొన్న బీసీ రిజర్వేషన్ల మీద కోర్టులో కేసేసిన బిర్రు ప్రతాప్ రెడ్డి ఎప్పుడో బయట చంద్రబాబుతో కలిసి ఉన్న ఒక ఫోటోని సాక్షి మెయిన్లో వేసి తెలుగుదేశం కుట్రా అని రాశారు. కానీ రియాలిటీ ఏంటంటే రెడ్డి సంక్షేమ సంఘం కన్వీనర్ అయిన ఇదే బిర్రు ప్రతాప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి బొచ్చాలతో ఉన్న ఫోటోలను వేయరు. అలాగే ఇదే రిజర్వేషన్ల కేసులో ఉన్న రెండో వ్యక్తి వైసీపీ రాప్తాడు మండల కన్వీనర్ అయిన రామాంజనేయుల గురించి అసలు చెప్పరు. ఇలా చెప్పుకుంటా పోతే సాక్షి జర్నలిజం విలువల గురించి చెప్పడానికి ఒక పుస్తకమే అయింది. అందుకే కావాలి జగన్ రెడ్డి అసెంబ్లీలో ఒక్క మాటలో తేల్చి చెప్పాడు, సాక్షి తప్పు రాసిందని. ఏమని? సాక్షి తప్పు రాసింది అని.